అన్ని పార్టీలు కలిసి మళ్ళీ బీసీలను ముంచినాయని చెప్పి స్పష్టంగా మనం చెప్పక తప్పదు ఇక్కడ. ఓకే, ఎందుకంటే ఏ పార్టీకి కూడా వాస్తవంగా బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వాలనేటువంటి చిత్తశుద్ధి లేదు, కాంక్ష లేదు. సో బీసీలను ఓటు బ్యాంక్గా వాడుకోవాలనే ఉద్దేశంతో ఈ అంశాన్ని తెరపైకి తీసుకొచ్చి బీసీలను మరోసారి మోసం, వంచన, దగా చేసిందని చెప్పక తప్పదు. వాస్తవానికి ఏంటంటే రాష్ట్రంలో కామారెడ్డి డిక్లరేషన్లో 42% స్థానిక సంస్థల్లో ఇస్తామన్న కాంగ్రెస్ పార్టీ 2024 జూన్లోనే వాళ్ళు ఓటర్ లిస్టుల ఆధారంగా బీసీలను గుర్తించి ఎన్నికలకు పోవాలని చెప్పి సన్నాహాలు చేశారు. అప్పుడు బీసీ సంఘాలు అన్నీ యాక్టివేట్ అయ్యి అడ్డుకోవడంతో రాహుల్ గాంధీ గారి ఆదేశాల మేరకు మళ్ళీ అక్టోబర్ 10, 2024 రోజున కులగణనకు ఒప్పుకున్నారు. కులగణన జరిగిన తర్వాత మళ్ళీ అన్ని సంఘాలు కూడా రిజర్వేషన్లు ఏంటి, కులగణన తర్వాత మాకు ఇచ్చిన లాభం ఏంటి అనేటువంటి విషయాన్ని గురించి మాట్లాడింది. ఓకే, సో అప్పుడు మళ్ళీ రిజర్వేషన్స్ గురించి బిల్లులు 2 పెట్టి 9th షెడ్యూల్లో రాష్ట్రపతి ఆమోదంతో మేము ఇస్తామని చెప్పేసి మార్చి 15 రోజు 2024న ఇక్కడ 2 బిల్లులు ఆమోదించారు. ఒకటి విద్యా ఉద్యోగాల్లో 42%, స్థానిక సంస్థల్లో 42%. ఇక్కడ ఆమోదం చేసి గవర్నర్ ఆమోదంతో రాష్ట్రపతికి పంపించారు April 2, 3. ఓకే, సో ఆ తర్వాత వీళ్ళు చేసినటువంటి యాక్టివిటీ ఏంటి? సో ఇవాళ సింపుల్గా పోయి April 2కు రాష్ట్రపతికి వెళ్తే ఇప్పుడు సుమారు నిన్న జరిగినటువంటిది ఆగస్టు 5th, 6th, 7th 4 నెలలు పట్టింది. ఈ 4 నెలల కాలంలో వీళ్ళు తీసుకున్నటువంటి చర్యలు ఏంటి? ఓకే, సో మేము మొదటి నుంచి కూడా ఇంటలెక్చువల్ ఫోరం నుంచి వారిని కోరింది ఏంటంటే ఆగస్టు 2 రోజు కూడా మన ముఖ్యమంత్రి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు ఢిల్లీలో మీటింగ్లో పాల్గొన్నప్పుడు కూడా చెప్పినాం, మీరు అఖిల పక్షాన్ని తీసుకెళ్ళండి ఢిల్లీకి, ప్రధానమంత్రిని, రాష్ట్రపతిని కలిసి ఒప్పించండి 9th షెడ్యూల్లో పెట్టించడానికని చెప్పడం జరిగింది. May 1 రోజు కూడా కలిసి May 1 రోజు కూడా నేను రిటర్న్గా వారికి లెటర్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఇన్ని చేసినప్పటికీ కూడా వాళ్ళు ఒక్క ప్రయత్నం కూడా ఇక్కడ అఖిలపక్షాన్ని సమావేశపరచడానికి చేయలేదు. వాళ్ళ అసెంబ్లీలు అంటే మీకు 3-4 పార్టీలు ఉండొచ్చు, అఖిలపక్షం ఎందుకు కోరుతున్నాం? సో వాళ్ళకి ఏం డౌట్స్ ఉన్నాయి? ఇప్పుడు బీజేపీ వాళ్ళు ఏంటంటే అందులో ముస్లింలు 10% రిజర్వేషన్ ఇస్తున్నారు కాబట్టి బీసీలకు ఒరిగింది ఏం లేదు అని చెప్పేసి వాళ్ళకు వాదన తెచ్చినారు. అదే అఖిలపక్షం సమావేశం పెట్టి ఉంటే ఆ సమావేశంలో క్లారిఫై చేస్తే అయిపోతుంది కదా. మేము 10% అందులో పెట్టలేము, 42%లో 10% ముస్లింలు ఆటోమేటిక్గా వస్తారు. గత ఎన్నికల్లో కూడా వాళ్ళు 10% వచ్చిండ్రు, ఎన్నికల్లో పోటీ చేసిండ్రు. సో ఇవాళ కొత్తగా పెట్టింది ఏం లేదు. మోరోవరు గుజరాత్లో కూడా ఈవెన్ ప్రధానమంత్రి గారు గతంలో ముఖ్యమంత్రిగా చేసిన గుజరాత్లో కూడా ప్రధానమంత్రి గారు స్వయంగా చెప్పినటువంటి వీడియో నా దగ్గర ఉంది. ఓకే, ఆ 70 జాతులు ముస్లిమ్సా? ముస్లిమ్స్. ఓకే, ఇక్కడ మైక్ దగ్గర పెట్టు. 70 जातियां ऐसी हैं जो ओबीसी है और मेरे गुजरात में जब मैं था उनको ओबीसी की कैटेगरी में बेनिफिट मिलता था. 70 ముస్లిం కులాలు ముస్లింలోనే ఉన్నాయి గుజరాత్లో అని చెప్తున్నారు. గుజరాత్లో ఉన్నాయి. నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా బెనిఫిట్ పొందిందని చెప్తున్నారు. సో ఇవాళ కొత్త వాదం ఎందుకు తీసుకొస్తున్నారు వాళ్ళు? ఇవాళ గుజరాత్లో 1978లోనే బక్సీ కమిషన్ అనే కమిషన్ ద్వారా 44 కులాలు ముస్లిం కులాలు బీసీలలో చేర్చబడ్డాయి. ఈవెన్ మండల్ కమిషన్ కూడా 52% బీసీ పాపులేషన్ అని చెప్తూ అందులో 8.4% ముస్లిం పాపులేషన్ ఉంది. సో హిందూ పాపులేషన్ వచ్చి 43.70, ముస్లిం పాపులేషన్ 8.40, టోటల్ 52.10, 52% మనం జనరల్గా వాడుకలో ఉన్నాం. సో అది అక్కడ చెప్పినటువంటి. సో ఇవాళ కొత్తగా ముస్లిం కులాలను తీసుకొచ్చేసి మనం హిందూ ఇక్కడ బీసీలలో చేర్చడం లేదు. బీసీ అంటే బ్యాక్వర్డ్ క్లాసెస్. ఏ మతానికి సంబంధించిన వ్యక్తి అయినా ఆయన బ్యాక్వర్డ్గా అంటే సోషల్గా, ఎడ్యుకేషనల్గా బ్యాక్వర్డ్నెస్ ఉంటే, ఎకనామిక్ బ్యాక్వర్డ్నెస్ దీనికి సంబంధం లేదు. సోషల్లీ, ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ ఏ మతస్థుడైనా బీసీలలో చేరే అర్హత ఉంది. అందుకే క్రిస్టియన్స్ కూడా బీసీసీలో ఉన్నారు. మన దగ్గర కూడా 1973 నుంచి అమలవుతున్నటువంటి రిజర్వేషన్ దాంట్లో బీసీఏలో 2 కులాలు ఉన్నాయి. బీసీఏలో 2 కులాలు అంటే ఏంటంటే అది మన మేతరి అని ఒకటి, ఇంకో కులం అవుతుంది. తర్వాత బీసీబీలో 4 కులాలు కలిపి ఒక కేటగిరీ ఉంది, దూదేకుల, నూరు భాష, నూరు కాసిం, అట్లా పింజారి అని. తర్వాత రాజశేఖర్ రెడ్డి గారు వచ్చినప్పుడు 2007లో ఆయన 14 కులాలను బీసీలో కలిపి రిజర్వేషన్ ఇచ్చాడు. సో ఇట్లా ముస్లింలను కులాల బేసిస్ అంటే ముస్లింలను మతపరంగా కలిపినారు కాబట్టి హైకోర్టుకు వెళ్తే హైకోర్టు అది కొట్టేసింది 2010లో. మళ్ళీ సుప్రీంకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం వెళ్తే సుప్రీంకోర్టు
తాత్కాలిక ఆర్డర్ మీద అది కంటిన్యూ అవుతుంది. సుప్రీంకోర్టు హైకోర్టు ఆర్డర్ను కొట్టేలే, హైకోర్టు ఆర్డర్ కరెక్ట్ అని ఏం చెప్పాలి. ఏమన్నది ఫైనల్ జడ్జిమెంట్ ఇచ్చేంత వరకు 4% కంటిన్యూ చేయమన్నారు. సో ఇప్పుడు ఆ 4% కంటిన్యూ అవుతుంది. సో ఒకవేళ రేపు సుప్రీంకోర్టులో ఫైనల్ జడ్జిమెంట్ వచ్చేది తీసేస్తే ఆటోమేటిక్గా 14 కులాలు వెళ్ళిపోతాయి. సో ఇప్పుడు ఆ 14 కులాలకు సంబంధించిన వాళ్ళే 10% జనాభాకు వస్తున్నారు వాస్తవానికి. ఎవరు ఇప్పుడు బీసీఈలో చేర్చిన వాళ్ళు. ఈసీఈలో చేర్చిన వాళ్ళు. అంతకుముందు ఉన్నటువంటి బీసీ ఏలో కానీ ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఈ 42% లోకల్ బాడీ ఎలక్షన్లో రిజర్వేషన్ దాంట్లో ముస్లింలకి ఇంత కేటగిరీ అని ఏమన్నా ఉందా అంటే? ఎందుకంటే వాళ్ళు బీసీఈలో ఉన్నారు కాబట్టి వాళ్ళకు కూడా వర్తిస్తుంది అంతే. బీసీలో ఉన్నారు కాబట్టి ఆటోమేటిక్గా వస్తుంది. అది 4% ఉంది. కానీ పొలిటికల్ దాంట్లో మనకు ఎక్కడ కూడా సబ్ కేటగరైజేషన్ లేదు. ఓన్లీ విద్యా ఉద్యోగాల్లో మాత్రమే ఉంది సబ్ కేటగిరీ. అది కూడా ఓన్లీ 4%. సో ఇప్పుడు వీళ్ళు ఏంటంటే కొత్త వితండవాదం ఒకటి తీసుకొచ్చేసి 42%లో అంటే ఇప్పుడు ఏదైతే బీసీలకు ఇస్తున్నారు, బీసీ పాపులేషన్ వచ్చేసి 5 రాష్ట్ర ప్రభుత్వం సర్వే 56, అంతకుముందు సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం 61. సో 56లో 10 40 ముస్లిమ్స్ ఉన్నారు కాబట్టి వీళ్ళకి 10% రిజర్వేషన్ ఉన్నది అన్నట్టు వీళ్ళు ఊరికే దాన్ని రాంగ్ ఇంటర్ప్రిటేషన్ చేసి తీసుకొస్తున్నారు. సో మనం ఏమంటున్నామంటే అదే అందరికీ వర్తిస్తుంది. 56%లో 42% వాళ్ళు మాట్లాడినారు రిజర్వేషన్. సో అందులో ముస్లింలకు 10% అనేది ఎక్కడా లేదు. ఏ కేటగరైజేషన్ కూడా అందులో లేదు. అయితే వీళ్ళు ఆర్డినెన్స్ పంపినప్పుడు రాష్ట్రపతికి అంటే మన గవర్నర్కు ఆ ఆర్డినెన్స్ బయటకు రాలేదు. అంతకుముందు ఉన్నటువంటి బిల్స్ బయటకు వచ్చినాయి కాబట్టి ఆ బిల్లులో కూడా ఎక్కడ కూడా లోకల్ బాడీ రిజర్వేషన్లో వీళ్ళకి ఇంత 10% అనేది లేదు. అట్లనే నీకు 42%లో కూడా విద్యా ఉద్యోగాలలో కూడా ఏ కేటగిరీకి ఎంత అన్నది కూడా లేదు. అది గంపగుత్తగా పెట్టిందో ఆ తర్వాత కమిషన్ ఏది వేస్తారో ఆ కమిషన్ ఏ బేసిస్ మీద డెసిషన్ ఇచ్చిన దాన్ని బట్టి దాన్ని రిజర్వేషన్ ఎంత అనేది నిర్ధారించడం జరుగుతుంది బ్యాక్వర్డ్నెస్ బట్టి. దాన్ని వీళ్ళు రాంగ్ ఇంటర్ప్రిటేషన్ చేసి వాళ్ళకి ఇవ్వడానికి ఇష్టం లేక ఒక వితండవాదాన్ని ముందుకు తీసుకొచ్చి ముస్లింలను తీసేయండి అని చెప్పేసి బీజేపీ